సార్ హలో చెప్పండి సార్. సార్ చెప్పండి. ఈ రైడ్ లేయటం ఏందన్నా అసలుకి ర్యాపిడో రైడ్ లేదు అసలు 4 కిలోమీటర్స్ సార్ పికప్ ₹3 ఎక్స్ట్రా 3 కిలోమీటర్ పికప్ బైక్ బూస్ట్లు బైక్ మెట్రో బయట పరిస్థితి ఎట్లుందో చూసారా వర్షం ఎట్లా వస్తుందో చూసారా ట్రైన్ ఛార్జ్ లేదు హలో చెప్పండి సార్. చెప్పండి సార్. వినిపిస్తలేదా సార్ చెప్పండి చెప్పండి అన్నారు వినిపిస్తలేదా మీకు వినిపిస్తున్నారు సార్, మీరు చెప్తున్నారు కదా, వింటున్నా కదా, చెప్పండి. మళ్ళీ చెప్పండి అంటారు 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ పికప్ చేస్తున్నారు ఆ కస్టమర్ వెయిట్ చేస్తాడా కావాలని వేస్తున్నాడా ర్యాపిడో వాడు లాంగ్ పికప్ వస్తున్నాయా సార్ మీకు? లాంగ్ పికప్ అయింది అసలు ఇప్పటి నుంచి నేను 6 నుంచి ఆన్ చేస్తాను ఇంతవరకు ఒక రైడ్ వచ్చిందా సరైన రైడ్ ₹6 అంటాడు బైక్ బూస్ట్ అంటాడు సరే బైక్ వేస్తేనేమో ₹8 కట్ చేస్తాడు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నా దేనికి ఇంకా నాకు ఒకటే క్లారిటీ ఇవ్వండి జిఎస్టీ అని చెప్పి కట్ చేస్తున్నారు మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కట్ చేస్తామని చెప్పేసి రైట్స్ వచ్చింది ఎవ్రీ రైడ్ లో నాకు క్లారిటీగా చెప్పండి మాందేముతాను రేపటి నుంచి ప్రతి రైడ్ లో ₹6 ₹7 చిల్లర కట్ చేస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రైడ్లు ఏమని చెప్పేసి రీఛార్జ్ చేసుకుంటేనేమో వాడికి దగ్గర రైడ్లు వేస్తున్నాడు ప్రమోషన్ ఇష్టం వచ్చినట్టు కట్ చేయడానికి చేస్తేనేమో అసలు ఎక్కడ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఇగో బైక్ బూస్ట్ అంట ₹3 ఎక్స్ట్రా ₹4 కిలోమీటర్లు పోతే పికప్ చేసుకోవడానికి 400 మీటర్లు పోయి 4 కిలోమీటర్లు వదిలిపెడితే ఎంతో ₹40 ఇస్తాడు దాంట్లో ₹7 కట్ చేస్తాడు ₹3 ఎక్స్ట్రా అంట చిల్లర వేస్తున్నారా ఇగో ఇంకొక రైడ్ వచ్చింది చూడండి 1.8 కిలోమీటర్స్ పోయి పికప్ చేసుకుంటే ₹2 ఎక్స్ట్రా ఏంది ₹2 ₹3 రూపాయి చిల్లరా వాడు ఏమన్నా జేబులో డబ్బులు ఇస్తున్నాడా ర్యాపిడో కస్టమర్ ఇస్తున్నాడా ర్యాపిడో జేబులో డబ్బులు ఇస్తున్నాడా ₹180 పెట్రోల్ కొట్టిస్తే ఇంతవరకు కావాలా ₹175 మళ్ళీ వాలెట్ ₹27 ఉంది మైనస్ అదొక ₹85 రీఛార్జ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బయట వర్షం వస్తుంది రెయిన్ ఛార్జ్ లేదు సార్ ఓకే సార్ ఓకే రేట్ ఛార్జ్ లేదంటున్నారు కదా, నేను ఫీడ్బ్యాక్ తీసుకొని అప్డేట్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి సార్. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్ ఎంతసేపు వెయిట్ చేయాలి అంటున్నాను సార్ కొంచెం వెయిట్ చేయండి, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, మీకు అప్డేట్ వస్తుంది కదా. తర్వాత ఏమవుతుంది ఇప్పుడు అప్డేట్ వచ్చినాక ఏమవుతుంది రైట్స్ ఎట్లా వస్తాయి సార్ రైట్స్ ఎట్లా వస్తాయి సార్ సార్ మీ హై డిమాండ్ ఏరియా ఆన్ చేసుకోండి, మీ డివైస్ కదా, మీకు రైట్ స్టోరేజ్ ఆన్ ఉంటాయి కదా. ఏం ఆన్ చేసుకోవాలి సార్ హై డిమాండ్ ఏరియా ఆన్ చేసుకోండి. ఎక్కడ ఉన్నాయో తెలుసా అవి హై డిమాండ్ ఏరియాస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు పోవాలి 2 కిలోమీటర్లు పోవాలి అక్కడికి వెళ్ళినాక ఇక్కడ నీకు హై డిమాండ్ ఏరియా చూపిస్తున్నాడు దానికి కూడా చెప్తా 10 నిమిషాలు స్క్రీన్ రికార్డ్ చేస్తా మొత్తం అబ్జర్వ్ చేస్తా 10 నిమిషాలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ హై డిమాండ్ అని చూపిస్తాడు ఇక్కడ ఉన్న వాడికి అక్కడ హై డిమాండ్ అని చూపిస్తాడు ఒకటే అడుగుతున్నా 1.7 వెళ్ళాలి ఇప్పుడు ₹3 ఎక్స్ట్రా 3.8 పికప్ ₹40 ఇస్తాడు దాంట్లో ₹6 కట్ చేస్తాడు బైక్ బూస్ట్ అని చెప్పేసి నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి ప్రతి రైడ్ లో జిఎస్టీ కట్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ర్యాపిడో ఓడికి ఆర్డర్స్ వచ్చినాయా పర్మిషన్ ఉందా ఎవ్రీ రైడ్ లో ఏ రైడ్ లో వాడు ప్రతి రైడ్ లో వాడు జిఎస్టీ కట్ చేస్తున్నాడు ప్రతి రైడ్ లో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంది మోడీ సార్ పిఎం మోడీ సార్ నుంచి మీకు ఏమైనా రైట్స్ ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్ కి ర్యాపిడో వాడికి సార్ ట్యాక్సెస్ కడతారు కదా సార్, ట్యాక్సెస్ కట్టడం కాదండి ట్యాక్సెస్ ఎట్లా కడతారు డ్యూటీ మొత్తం అయిపోయినాక ఎన్ని గంటల డ్యూటీ మొత్తం అయిపోయినాక ఇంతని కట్ చేసుకోవాలి ₹20 ₹10 ఇప్పుడు ₹1000 చేస్తే మీకు ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఎంతమంది రైడర్స్ ఉంటారు వాడెవడో రైడ్ బుక్ చేసుకొని మేము మా బండి మీద పెట్రోల్ కొట్టించుకొని వెళ్తే వాడెవడో ఎక్కినందుకు మేమెందుకు ట్యాక్స్ కట్టాలి మా డబ్బుల్లో నుంచి రీజన్ చెప్పండి సార్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే దానికి నేను చేయాల్సింది చేసుకుంటా మొత్తం నేను 10 కిలోలు ఇప్పటి నుంచి కాదు చాలా ఇబ్బంది అంటే టార్చర్ బానిస లెక్క చూస్తున్నాడు వాడు అంటే దిక్కులేక చూస్తున్నాడు అన్నట్టు చూస్తున్నాడు దానికి కూడా నేను సమాధానం చెప్పుకుంటా అర్థమవుతుందా మొత్తం 10-20 మినిట్స్ స్క్రీన్ రికార్డ్ చేసా అబ్జర్వ్ చేసా ఓలా ఆన్ చేస్తే బరాబరా రైడ్లు వేస్తూ ఉంటాడు ఎన్ని 3-4 కిలోమీటర్లు మళ్ళీ అక్కడికి రైడ్ ఎట్లా వెళ్తారో అని చెప్పేసి ఓలా ఆఫ్ చేయగానే ఇక్కడ రైడ్లు అయిపోతాయి ఓలా ఆన్ చేయగానే దీంట్లో రైడ్లు వేస్తాడు నాకు క్లారిటీ ఇవ్వండి మీరు ఏదో 20,000 15,000 కాదు శాలరీకి జాబ్ చేసుకుంటున్నారు అవన్నీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జిఎస్టీ ఎవ్రీ రైడ్లో ₹6 ₹7 ₹8 ₹12
ఇంకా మేము ఎందుకు బొంగు చేయడం, మేము సబ్స్క్రైబ్ చేసుకుంది 100 రూపాయలు పెట్టి 149 రూపాయలు పెట్టి 149 రూపీస్ చేస్తే నీకు బరాబర్ నాకు రైడ్లే వేయడు, అసలుకి ఒక్క రైడ్ పడదు. పికప్ ఎంత ఉంటుందో తెలుసా, దానికి కూడా నేను చూసా. రీఛార్జ్ చేయకుండా నేను రికార్డ్ చేసి చూసా, అప్పుడు రైడ్లు ఎట్లా పడుతున్నాయో. పక్కన రైడ్ బుక్ చేస్తుంటే పక్కన ఉన్న వాడికి రైడ్ వేయకుండా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్న వాడికి రైడ్ ఎట్లా చేస్తాడు? రైడర్ అనేది అందరికి వస్తుందా రాదా? సార్ రైడర్ అనేసి అందరికీ వస్తుంది, కానీ మీరు చాలాసార్లు ఆర్డర్ రియాక్షన్ చేస్తే కూడా మీకు రైడర్స్ ఎందుకు చేస్తారు? దానికి రీజన్ నేను చెప్పమంటారా? ఇప్పుడు నాకు నాట్ రిసీవ్ లెస్ ఆర్డర్స్ అని పెడితే ఒకటి ఇస్తాడు, ఒక రైడర్ లెక్క ఇస్తాడు. మీకు 5 నిమిషాల బ్యాక్ రైడ్ వచ్చింది, మీరు యాక్సెప్ట్ చేయలేదు అంటే 4 కిలోమీటర్లు పికప్ చేస్తే మేము పోవాలా? అవి కూడా కౌంట్ అవుతాయా? రికార్డ్స్ ఉన్నాయండి, స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ కాదు, స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయి. 20 మినిట్స్ అబ్జర్వ్ చేశాను నేను, ఈ రోజు కాదు 2 డేస్ నుంచి. మిమ్మల్ని నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే చిరాకు దిగి మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు పిచ్చినా కొడుకుని చేయడానికి వాడు ఏమన్నా పెద్ద తోప? సిటీలోకి వచ్చిన దగ్గర నుంచి స్విగ్గీ వాళ్ళని జొమాటో వాళ్ళని అందరిని మడ్డ కూడిపోయాడు, ర్యాపిడో కంపెనీ వాడు. హలో సార్ చెప్పండి. చెప్పేది ఏం లేదన్నా, ఒక్కటానికి మీ క్లారిటీ మీకు తెలుసా మీకు తెలియదా? మీరు ర్యాపిడో కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నారు కదా, నేను మిమ్మల్ని హెల్ప్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. మీకు తెలుసా తెలియదా? జిఎస్టీ విషయం నేను ఒక్కటి అడుగుతున్నాను. మేము పెట్రోల్ కొట్టించుకోవడం ఏంది, సొంత బండ్లు కొట్టించుకోవడం ఏంది? ఒక్కొక్కడు 20-30 కిలోమీటర్లు 40 రూపాయలకి ఒక్కొక్కరు వెయిట్ వచ్చేసి 100 120 ఉంటుంది. బండి చాకప్కి పోయి బండి లోపలికి వెళ్తే 2000 రూపాయలు అక్కడ పెట్టాల్సి వస్తుంది. కస్టమర్ ఇస్తున్నాడు పైసలు, ర్యాపిడో కంపెనీ ఇవ్వట్లేదండి, అర్థమవుతుందా? కస్టమర్ పైసలు ఇస్తున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలా? సాయంత్రానికి ఇప్పుడు రీఛార్జ్ చేసుకోమన్నారు, 149 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఎట్లా కట్ చేస్తావు? నువ్వు జిఎస్టీ అని చెప్పేసి ఎట్లా కట్ చేస్తావు? ఈ జిఎస్టీ కట్ అయిన డబ్బులంటే జిఎస్టీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తుందా? ఉంటే నాకు అది ప్రూఫ్ పంపించండి. ఉంటే నా దగ్గర ప్రూఫ్ పంపించండి. ఎవరికి ఎట్లా పంపిస్తున్నారు? గవర్నమెంట్కి నా ప్రూఫ్, నా వాట్సాప్ నెంబర్ మొత్తం ఉంటాయి కదా, పంపించండి. సార్ లాస్ట్ ఇయర్ ర్యాపిడో మీద 10 lakhs చేశారు పనిష్మెంట్, ఇంకా సిద్ధురాల వాడికి, అర్థమవుతుందా? ఇప్పుడు ఒక రీజన్ తీసుకోవాలి, కమిషన్ తీసుకోవాలి, ఒక లిమిట్ అనేది ఉంటుంది, 15% కమిషన్. మేము 200 రూపాయలు రైడ్ కొడితే దాంట్లో 50 రూపాయలు వాడు తీసుకుంటే ఇంకా మేము చేసేది 300 వచ్చిందంటే 30 కిలోమీటర్లు పోవాలి. స్కూటీ ఎంత వస్తుంది మైలేజ్? 45 వస్తుంది. అటు నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ 150 రూపీస్ పెట్రోల్ కొట్టించుకోవాలి. రైడ్ ఉండదు అక్కడ, ఉన్నా కానీ వేయడు. నాకు అవన్నీ కాదు సార్, ఒక్కటే సార్ నాకు మీకు ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చేయట్లేదు. రేపటి నుంచి నేను డ్యూటీ చేయాలి. దీనికి జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు రైట్స్ ఉన్నాయా? అదొక్కటి చెప్పండి. సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉండదు, రైట్స్ ప్రొవైడ్ చేస్తాం కదా. మరి ఉన్నప్పుడు మీరు ఎట్లా కట్ చేస్తున్నాడు కంపెనీ? సార్ దీని మీద నేను కేసు వేయచ్చు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పేరు చెప్పేసి జిఎస్టీ అని చెప్పేసి కట్ చేస్తున్నాడు కదా, దీని మీద నేను కేసు వేయచ్చు కదా. జిఎస్టీ అంటే సార్, జిఎస్టీ అంటే మళ్ళీ గవర్నమెంట్, గవర్నమెంట్ జిఎస్టీ అంటే రూపాయి పైసల్లో కట్ చేస్తారండి. 6 రూపీస్ 5 రూపీస్ తర్వాత కంటే ఎక్కువ కట్ చేయరు, 5 రూపీస్ లోపే ఉంటుంది. అండ్ పీజీ స్టూడెంట్, పీజీ అయిపోయింది నాకు ఆల్రెడీ, అర్థమవుతుందా? ఫింగర్ ప్రింట్ కాదు నేను. 8 రూపాయలు 9 రూపాయలు జిఎస్టీ ఎట్లా కట్ చేసుకుంటారు? ప్రతి రైడ్ లో ఎట్లా కట్ చేసుకుంటారు? ప్రతి రైడ్ లో ఎలా కట్ చేసుకుంటారు? సార్ మీకు రైట్స్ ప్రొవైడ్ చేసి దాని మీద ఉంటుంది కదా జిఎస్టీ ఇంకా ఎవరు ప్రొవైడ్ చేయమన్నాడు? తీసుకోవచ్చు కదా. రైడ్ ప్రొవైడ్ చేస్తున్నాడంటే సాయంత్రానికి ఒక తీసుకో, 50 రూపీస్ 30 రూపీస్ తీసుకో. నువ్వు ప్రతి దాంట్లో నువ్వు ఎట్లా కట్ చేస్తావు? ఏమైనా పెట్రోల్కి ఇస్తున్నావా? బండి మెయింటెనెన్స్ ఇస్తున్నావా? మా మొబైల్ రీఛార్జ్ చేయడానికి ఇస్తున్నావా? మొబైల్ కొనిపిస్తున్నావా? ఏం చేస్తున్నావని ఒక యాప్ ఇచ్చావు, ఆ యాప్ కూడా మా సొంత డేటాతో డౌన్లోడ్ చేసుకున్నాం. ఎవరు చేయమన్నాడు? రోజుకు 2 రైడ్లు కొట్టు, నెలకు 3000 సంపాదించు, 4 రైడ్లు కొట్టు, 5000 సంపాదించు, ఫాల్స్ యాడ్లు ఎవరు చేయమన్నాడు? ర్యాపిడో కంపెనీ వాడు అడుక్కుంటున్నాడు జాయిన్ అవ్వమని చెప్పేసి, జాయిన్ అవుతున్నారు. గతి లేనివాడు చేస్తున్నాడు, నాలంటాడు కూడా చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు చీట్ చేయకూడదు కదా. ఇదిగో 2.7 బైక్ మెట్రో, ప్రకాష్ నగర్ మెట్రో యాడ్ ఉంది, బల్కంపేట యాడ్ ఉంది.
ప్రకాష్ నగర్ మెట్రో ఎంత దూరం ఉంది? బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కన నేను ఉన్నా, పెట్రోల్ షాప్ లో ఉన్నా. పికప్ ఎక్కడ వేసాడో తెలుసా? బైక్ మెట్రో 2.7 కిలోమీటర్స్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వేసాడు. ఏమంటారు దాన్ని? ఫోన్ పెట్టండి సార్, మీ దగ్గర విషయం లేదు కానీ మాట్లాడలేరు, మీ దగ్గర సబ్జెక్ట్ కూడా లేదు.